హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు ఈ ఆగస్టు 22న బర్త్డే జరుపుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి గారి గురించి 2 నిమిషాలు మాట్లాడుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. ఆయన 22 ఆగస్టు 1955లో మొగల్తూరులో జన్మించారు. తల్లి అంజనాదేవి గారు, తండ్రి కొణిదెల వెంకట్రావు గారు, అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి భార్య సురేఖ గారు. చిరంజీవి గారికి ఒక కొడుకు కొణిదెల రామ్ చరణ్, అట్లాగే 2 కూతుర్లు సుస్మిత అండ్ శ్రీజ. చిరంజీవి గారు తన సినీ జీవితాన్ని 1978లో ప్రాణ ఖరీద్ అనే సినిమాతో స్టార్ట్ చేశారు. 1990లో ఆయన నటన, ఆయన డ్యాన్స్ అండ్ ఫైట్స్ ద్వారా అభిమానుల్ని బాగా ఆకట్టుకున్నారు. సినిమా కెరీర్ విలన్గా మొదలుపెట్టి తర్వాత హీరోగా ఎదిగి సుప్రీం హీరోగా ఎదిగారు. ఆ తర్వాత ఖైదీ అనే సూపర్ హిట్ సినిమా తర్వాత చిరంజీవి మెగాస్టార్గా మారారు. ఆ తర్వాత కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకున్న అవసరం రాలేదు. సినిమా కెరీర్ మొత్తంలో చిరంజీవి గారికి 7 సార్లు ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ సినిమాలు వచ్చినాయి. అట్లాగే బోల్డ్ అన్ని అవార్డులు కూడా తనకి దక్కినాయి. సౌత్ ఇండియన్ సినిమాలో మొట్టమొదటి ₹1,00,00,000 రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా చిరంజీవి గారు రికార్డుకి ఎక్కారు. అప్పట్లో ఒక ఆర్టికల్ రిలీజ్ అయింది, బిగ్గర్ దాన్ బచ్చర్ అని. చిరంజీవి గారి రేంజ్ ఆ రోజుల్లో అట్లా ఉండేది. 149 సినిమాలు హీరోగా చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీకి నెంబర్ 1 హీరోగా ఎదిగిన ఆయన ఆ తర్వాత రాజకీయ జీవితం మొదలుపెట్టారు. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. 2009లో ఆయన ఎంపీగా గెలిచారు. తర్వాత 2011లో ఆయన ప్రజారాజ్యం అనే పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కేంద్ర మంత్రిగా కంటిన్యూ అయ్యారు. చిరంజీవి గారికి దక్కిన గౌరవాలు భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్ 2006లో సత్కరించబడింది. అట్లాగే ఎన్నో ఫిలింఫేర్ అవార్డులు, నంది అవార్డులు కూడా ఆయన గెలిచారు. చిరంజీవి గారు కెరీర్లో ఒక స్థాయికి వచ్చిన తర్వాత 1998లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అండ్ ఐ బ్యాంక్ను స్థాపించారు. ఇది చాలామంది జీవితాలను కాపాడింది. అట్లాగే జనాల గుండెల్లో చిరంజీవి గారు ఒక చిరస్థాయిగా నిలిచిపోతారు ఈ సామాజిక సేవతో. చిరంజీవి గారి పొలిటికల్ పార్టీ విలీనం చేసేసిన తర్వాత 9 సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ సినిమా రంగానికి రీఎంట్రీ ఇచ్చారు. కొడుకు రామ్ చరణ్ బ్రూస్లీ సినిమాలో చిన్న గెస్ట్ రోల్ చేశారు. ఆ తర్వాత ఖైదీ 150 అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి మళ్ళీ మెగాస్టార్గా రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ వంటి సూపర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్ అయిన అనిల్ రావుపూడితో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 22న ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేస్తారు టైటిల్తో పాటు. ఈ సంక్రాంతికే రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో పాటు చిరంజీవి గారు విశ్వంబర అనే సినిమాలో కూడా యాక్ట్ చేస్తున్నారు. అది కూడా త్వరలో రిలీజ్కి రెడీగా ఉంది. ఈ ఆగస్టు 22న చిరంజీవి గారు 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంటారు. ఆయన ఇలాగే సినిమాలు కంటిన్యూ చేస్తూ జనాలకి బ్లడ్ బ్యాంక్ ద్వారా, ఐ బ్యాంక్ ద్వారా సేవ చేయాలని, ఇంకా మరిన్ని సూపర్ హిట్ సినిమాలు చేయాలని కోరుకుందాం. ఇంకా ఫైనల్గా చిరంజీవి గారు తెలుగు సినీ పరిశ్రమకు అట్లాగే సమాజానికి చేసిన సేవలు ఎంతో గొప్పవని చెప్పచ్చు. ఆయన త్యాగం, కృషి, ప్రజలంటే ఆయనకి ఉన్న ప్రేమ వల్లే ఆయన ఈ స్థాయికి చేరుకున్నారు. ఆయన ఇలాగే ఎన్నో బర్త్డేస్ జరుపుకోవాలని కోరుకుందాం. ఇంకా ఫైనల్గా మన టాకీస్ టుడే ఛానల్ తరపు నుంచి వన్స్ అగైన్ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్ చిరంజీవి గారు. ఇది వాళ్ళ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కింద జై చిరంజీవి అని కామెంట్ చేయండి, లేదా హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు అని కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.